దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఇంతవరకు దేవుని స్తుతిస్తూ ఆయన్ని మహింపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. హల్లెలూయా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం, 6వ వాక్యం, 7వ వాక్యం చదువు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. చాలండి, తల వంచుదాం, చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి గొప్ప దేవానికి వందనాలు. వాక్యం మీది, మాట్లాడేది మీరు. మాకు అవసరమైన మీ మాటల చేత మీరే మమ్మల్ని తృప్తిపరచమని చేరివచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా, మాట్లాడండి. మీ చేతులకి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ వినగలిగిన చెవులు, అర్థం చేసుకోగలిగిన హృదయాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చదువుబడిన ఈ లేఖన భాగంలో ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని చెప్తూ మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడుచున్నది అని అంట. దేవుడు తన ప్రేమను వెల్లడి చేయటం, దేవుడు తన ప్రేమను మన పట్ల చూపించటం. అందుకనే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమే కానీ రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి. సిలువ మీద ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. హల్లెలూయా. అంతే కదా. ఒక వ్యక్తిని సిలువ వేసిన వెంటనే చనిపోతారా అంటే చనిపోరు. కొన్ని రోజులు ఎలాడుతూ ఆ గాయాల్లో ఉన్న రక్తం స్రవిస్తూ, ఒకవేళ గద్దలు వచ్చి పీకు తింటూ, అలా సిలువ మరణం పొందినటువంటి వారు అనేకులు మనకు కనబడతారు. అయితే ఏ రోజు సిలువ వేస్తే ఆ రోజే చనిపోయిన దాఖలు మనం ఎవరిని చూడం. కానీ యేసుక్రీస్తు వారు తన ఆత్మను దేవునికి అప్పగించుకొనుట ద్వారా ఆయన మన కొరకు సిలువలోనే ప్రాణం పెట్టారు. హల్లెలూయా. అయితే ఈరోజు సిలువ ద్వారా, సిలువ పోయిన వారం మనం ధ్యానం చేస్తూ సిలువ ప్రేమ ద్వారా మనకు విజయాన్ని ఇచ్చాడు అని చెప్పాను. ఈరోజు మన జీవితాల్లో సిలువలో ఆయన చూపిన దేవుని ప్రేమ ద్వారా ఎందుకు ఆయన ప్రేమ చూపవలసి వచ్చిందో ఈ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం.
చూడండి, సిలువలో ఆయన తన ప్రేమను వెల్లడి చేయడానికి ఈ 6వ వచనంలో ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. చాలండి. సిలువలో ఆయన తన ప్రేమను వెల్లడి చేసింది ఎందుకు అంటే, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, అంటే ఇంకా అన్న మాటలో ఇంగ్లీష్లో ఏమంటారంటే స్టిల్, అంటే ఇంకా బలహీనులమై ఉండగానే ఆయన మన కొరకు ఏం చేశాడంటే సిలువలో చనిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోవడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే మనం బలహీనులుగా ఉన్నామని. ఇప్పుడు మనం దేని విషయంలో బలహీనులం? ఒక వ్యక్తి శారీరకంగా బలహీనతతో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు శరీర బలహీనత ఏం చేస్తుంది? హీనదశలోనికి తీసుకొస్తుంది. ఒకవేళ శారీరక బలహీనత, ఒకవేళ ఒక వ్యక్తి బలహీనుడిగా ఉన్నాడు అనుకోండి. ఒకవేళ తన శరీరంలో కొన్ని రోగాలు చుట్టుముడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ బలహీనత చేత ఆ వ్యక్తి ఏమైపోతాడంటే చనిపోవడానికి సిద్ధమవుతాడు. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు వారు స్టిల్ ఇంకా, అంటే ఆయన మన కొరకు ఇంకా ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా ఆయన మన కొరకు ఏం చేశాడంటే చనిపోయాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలంటే వాస్తవంగా ఆయన మరణానికి కారణం ఎవరు అని చెప్పాలంటే మనమే అని చెప్పాలి. నీవు, నేను. ఒకవేళ మీరు ఈ మాట అంగీకరించినా అంగీకరించకపోయినా, ఏది కొన్నిసార్లు ఒకవేళ అంగీకరించకపోవచ్చు ఆయన మరణానికి కారణం మనమా అని. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా వాస్తవం ఏంటంటే మనం ఇంకా బలహీనులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. ఏ విషయాల్లో బలహీనులు అని అంటే, శారీరకంగా కొన్ని విషయాల్లో బలహీనులు అయిపోయారు, ఆత్మీయంగా ఒకవేళ బలహీనులుగా ఉన్నారు. శరీరపరంగా మీరు బలవంతులు అవ్వాలి, ఆత్మీయంగా కూడా మీరు బలవంతులు అవ్వాలి. ఇప్పుడు శారీరకంగా బలహీనులై ఉండగా అంటే చాలామంది జీవితాల్లో యేసయ్య దగ్గరకు రావడానికి ఒక కారణం ఏంటంటే ఆయన స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. అంతేనంటారా? స్వస్థత కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారంటారా, లేరంటారా? స్వస్థతే ప్రామాణికం కాదు, కానీ అయితే స్వస్థత కోసం ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిలో చాలామంది స్వస్థత కోసం వచ్చినటువంటి వారు. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ నేనున్నాను, లేకపోతే మా నాన్నగారు ఉన్నారు, దేనికోసం వచ్చారంటే స్వస్థత కోసమే వచ్చారు. అయితే స్వస్థత కోసం వచ్చి ఆ స్వస్థతతోనే ఆగిపోలేదు, కానీ రక్షణ పొంది దేవుని కొరకు నిలబడి దేవుడు ఇచ్చే దీవెన పొందుకుంటూ ఆయన అనుగ్రహించిన రాజ్యము కొరకై సిద్ధపడి తన జీవితాన్ని ముగించగలిగాడు. హల్లెలూయా. ఇక్కడ నేనేమంటానంటే బలహీనులమై ఉండగా, బలహీనతతో ఉన్న మన కొరకు, ఒకవేళ నేను అనుకుంటాను 2025 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన యుక్త కాలం వరకు జీవించారు. యుక్త కాలములో సిలువ మీద ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. అయితే ఈరోజు మనం బలహీనంగా ఉంటామని ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఎప్పుడు మన కొరకు చనిపోయాడు? యుక్త కాలములోనే ఆయన మన కొరకు ఎందుకు చనిపోయాడంటే, ఇదిగో ఫలానా సంవత్సరంలో నీవు బలహీనంగా ఉంటావని, నీవు దేవుని దగ్గరకు వస్తావని దేవునికి తెలుసు. కాబట్టి ఆయన మన కొరకు ఎప్పుడో ఒక్క అర్పణ చేత
ప్రపంచ మానవాళి యొక్క బలహీనతలన్నీ ఆయన భరించాడు. హల్లెలూయా. ఆమె నిజమేనంటారా? ఒకవేళ మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయనే మన బలహీనతల నుంచి విడిపించునుగాక. కాశ్ గారు, నాకు ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత నాలో నుంచి వెళ్ళను అంటుంది. ఇప్పుడే దాన్ని నేనైతే నమ్ముతున్నాను విశ్వాసంతో. ఆయన శిలువ మరణం చేత మనం బలహీనమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు కదా. ఈ బలహీనత నుంచి నేను బాధపడుతూ ఉన్నాను. అయితే నేను విశ్వాసంతో ఒక చిన్న ప్రార్థన చేస్తాను అని నువ్వు చెప్పగలిగితే ఇప్పుడు ప్రార్థన చేయి. కళ్ళు మూసుకోండి. ఒకవేళ మీ బలహీనత ఎక్కడుందో మీ కుడి చేయి పెట్టుకోండి. ఉంటేనే, లేకపోతే కాదు. ఎక్కడ బలహీనత ఉంటే అక్కడ. మనం ఇంకా బలహీనులముగా ఉండగానే, హల్లెలూయా, అటు ఇటు చూడొద్దు. ఎవరి బలహీనత మీ మనసులో ప్రార్థన చేయండి. యేసు నామములో మీ బిడ్డల మీద ఏలుబడి చేస్తున్న ప్రతి బలహీనతల నుంచి మీ నామములో విడిపించండి ప్రభు. మేము ఇంకా బలహీనమై ఉండగానే మా కొరకు మీరు చనిపోయారు. ఆ సిలువలో మా కొరకు ప్రాణం పెట్టినందుకై స్తోత్రం. మనుషులకు అసాధ్యమే, డాక్టర్లకు అసాధ్యమే. పరమ డాక్టరుగా, పరమ వైద్యుడుగా దేవా, మీ బిడ్డలలో దీర్ఘకాల బలహీనతైన, ఒకవేళ ఏ బలహీనతైనా మీకైతే అసాధ్యమైన ఏది లేదు ప్రభు. సమస్తము మీకు సాధ్యమే. నమ్మి విశ్వాసముతో ప్రార్థిస్తుండగా మీ బిడ్డలలో పనిచేస్తున్న ప్రతి బలహీనత నుంచి విడిపించి మీరే ఆరోగ్యమును కలగచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనం విశ్వాసముతో ప్రార్థిస్తున్నప్పుడు మన బలహీనతల నుంచి ఆయన విడిపించునుగాక. అందుకని ఇక్కడ ఒక మాట చెప్తాను. ఆ మాట ఏంటంటే, మన నోట ఏ మాటలు ఉండాలంటే విశ్వాసపు మాటలు ఉండాలి. ఆమె ఏ మాటలు ఉండాలి? విశ్వాసపు మాటలే మనం మాట్లాడుదుముగాక. మన నోట దేవుడు నన్ను స్వస్థపరచగలడు అని నువ్వు నమ్మితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఒకవేళ అలా కాకుండా ఏం జరిగిద్దో ఏం జరగదో అని అనుకుంటే ఏం జరగదు. అంతే కదా? అంటే విశ్వాసముతో నువ్వేం చేయాలంటే నీ మాటలు పలకాలి. ఎప్పుడైతే మనం విశ్వాసముతో మాటలు పలుకుతూ ఉంటామో దేవుడే మనకున్న బలహీనతలన్నీ దేవుడు విడిపించునుగాక. అందుకనే ఇక్కడ బలహీనత అనేది, ఒకవేళ భక్తిహీనత అనేది బలహీనత భక్తిహీనత అయిపోతుంది. భక్తిహీనతే బలహీనతగా మారిపోతాం. ఇప్పుడు బలవంతుడు ఏం చేయాలంటే విశ్వాసముతో పలకగలిగితే ఆ మాటల ద్వారా దేవుడే బలపరుచునుగాక. ఒకసారి మనం న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయం 7వ వాక్యంలో మనకు ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు. 16వ అధ్యాయం 7వ వాక్యం చదువుతారా? సంసోను 7 నిరవంజి సువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. చాలండి.
అంతకుముందు దాకా సంసోను ఎలా ఉన్నాడంటే బలవంతుడిగా ఉన్నాడు. ఒక్క గాడిద పచ్చి దవడ ఎముకతో ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడంట. ఆ 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఒక సింహాన్ని అయితే చేతులతోని చీల్చేసాడు. ఫిలిస్టీలను ఒక 1000 మందిని హతం చేశాడు. ఇప్పుడు ఫిలిస్టీలు అందరూ అసలు ఎలా, అతనిలో అంత బలం ఎలా ఉంది, అసలు ఆయన బలాన్ని ఏం చేయాలి? బలహీనపరచాలి. ఇప్పుడు దెలీలాతో సహవాసం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆమె అడుగుతుంది, అసలు నీ బలం ఎక్కడుంది అన్నాడు. 7 నిర్వంజ సువ్వలతో నన్ను కట్టేస్తే ఏమైపోయింది? నేను బలహీనైపోతాను. ఇక్కడ చూడండి, దేవుడు బలవంతుడిగా చేశాడు. తన నోట్లో నుంచి ఏ మాటలు వస్తున్నాయి? బలహీనపు మాటలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ నిర్వంజ చువ్వలు కట్టి బంధిందామని చూస్తే అవి తెంచుకోగలిగాడు. లేదు నువ్వు నాకు అబద్ధమే చెప్పావు అని చెప్పి మరలా లాలన మాటల చేత మరలా మాట్లాడినప్పుడు మరలా ఎలా? తల వెంట్రుకలు అంటే అవి ఏమని చెప్పాలి అమ్మా? నాజీరు చేయబడిన తల వెంట్రుకలు కట్ చేస్తే నాలో ఉన్న బలం పోయిద్ది. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, సంసోనులో ఏ మాటలు బయలుదేరాయంటే, బలహీన మాటలు బయలుదేరటం ద్వారా బలహీనుడైపోయాడేమో. ఇప్పుడు మన జీవితంలో కూడా మనం బలవంతులం అవ్వాలి అని అంటే మనలో ధైర్యపరిచే మాటలు, విశ్వాసపు మాటలు మన నోట దేవుడు ఉంచునుగాక. కాబట్టి మనం ఎప్పుడైతే విశ్వాసపు మాటలు మాట్లాడతామో దేవుడు మనల్ని బలవంతులుగా చేస్తాడు. ఒక వ్యక్తి ఒక 38 సంవత్సరాల నుంచి బలహీనుడై ఉన్నాడంట. ఎక్కడ? కోనేరు దగ్గర. మనకు తెలుసు కదా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక కోనేరు ఉంది. ఆ కోనేరుకి ఎన్ని మండపాలు ఉన్నాయి అమ్మా? 5 మండపాలు ఉన్నాయి. ఈ 5 మండపాలు గత సంవత్సరం అనుకుంటా కోయంబత్తూరు వెళ్ళాం. ఆ కోయంబత్తూరు జీసస్ కాల్స్, యేసు పిలుచుచున్నాడు అనే మినిస్ట్రీ పాల్ దినకరన్ గారిది. ఆ ప్లేస్లో ఒక 2 రోజులు స్టే చేశాం. ఆ స్టే చేసినప్పుడు వారి యొక్క క్యాంపస్లో ఏముందంటే ఈ కోనేరు పెట్టారు. అంటే కోనేరు చక్కగా కోనేరు చేశారు. ఒక 5 మండపాలు 5 ప్లేసుల్లో మెట్లు కట్టారు. అంటే ఆ మెట్లలో నుంచి దిగినట్లుగా, అంటే అక్కడున్న కోనేరుకి 5 మండపాలు ఉన్నాయి కదా, వీళ్ళు కూడా ఆ ప్లేస్లో చక్కగా ఆ కోనేరును ప్రత్యక్షంగా మనం చూస్తాము అన్నట్లుగా ఆ చక్క నీళ్లు పోశారు. అంటే దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలిస్తూ ఉన్నప్పుడు మొదట ఎవడు దిగుతాడో వారేమవుతున్నారు? స్వస్థత పొందుకుంటున్నారు. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఎక్కడున్నాడంటే ఆ కోనేరు పక్కనే పడి ఉన్నాడంట. వాడంటాడు, నేను లేచి వెళ్ళే లోపు ఎవరో ఒకరు దిగుతున్నారు, వారు స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్నారు అని అంట. మనకి వద్దామా? యోహాను సువార్త 5వ అధ్యాయం ఒకసారి మీరు ఆ మాట చదివితే, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను.
చాలమ్మా. ఈ మాటలో ఏమంటాడంటే అక్కడ వెంటనే నీవు లేచి నీ పరుపెత్తుకుని నడు అనగానే తనలో ఉన్న బలహీనత అంతా పోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఇతని వయసు ఏంటంటే యేసుక్రీస్తు వారి వయసు 33 సంవత్సరాలు అయితే ఇతని వయసు ఎంత తెలుసా? 38 సంవత్సరాలు. ఇతని బలహీనత వయసు 38 సంవత్సరాలు. మరి అతని వయసు గురించి రాయలేదు, కానీ అతని వయసు ఎంత? 38 సంవత్సరాల నుంచి వాడు అక్కడే పడి ఉన్నాడు. వాడికి ఏముంది అంటే ఒకవేళ స్వస్థత పొందాలని ఆశ ఉంది, కానీ వెళ్ళి దిగుదామనే లోపు ఎవరో ఒకరు దిగుతా ఉన్నారంట. ఎవడైనా నన్ను దించుతాడేమో చూస్తున్నానయ్యా, కానీ వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు అని అంట. సరే, యేసయ్యే వాడి దగ్గరికి వచ్చి నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువు అనగానే వాడు లేచి తన పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటారు? బలహీనులై ఉండగా ఆ బలహీనత నుంచి విడిపించటానికి ఆయన వారి దగ్గరికి వచ్చాడు. ఇక్కడ అంటాను, ఆయన ఎందుకు సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు అని అంటే, స్టిల్ మనం ఇంకా బలహీనతతో బలహీనులమై ఉన్నామని ఆయనకు తెలుసు కాబట్టే ఆయన మన కొరకు సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకనే ఈ మాటలో మనం బలహీనత నుంచి బయటపడాలి అంటే మనం ఏం చేయాలంటే బలవంతుడైన దేవుని వైపు చూస్తూ మన నోట విశ్వాసపు మాటలు పలుకుదుముగాక. విశ్వాసపు మాటలు మనం పలకటం ద్వారా దేవుడే మనలను బలపరుచునుగాక. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మన నోట ఏ మాటలు ఉండాలంటే విశ్వాసపు మాటలు ఉండాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వాక్యం మనం చదువుదామా? యోహాను రాసిన మొదటి పత్రిక. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులం, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. 4:13 అంటాడు, నన్ను బలపరుచు అని యందు నేను సమస్తము చేయగలను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యంలో కూడా, అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లో, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. చాలండి. ఈ మాటలో ఏమంటాడంటే నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. తన బలహీనతల్లో కూడా. అందుకనే పౌలు గారు అంటాడు, నా శరీరం బలహీనంగానే నా ఆత్మ బలంగా ఉంది అన్న. మన జీవితాల్లో కూడా మనం శారీరకంగా బలహీనతల నుంచి దేవుడు విడిపించగలడు. ఒకవేళ ఆత్మీయంగా ఒకవేళ బలహీనతలుంటే ఆ ఆత్మీయ బలహీనతల నుంచి కూడా దేవుడే విడిపించునుగాక.
అందుకనే నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుణ్ణి అంటాడు. ఆత్మీయంగా బలహీనులు ఎప్పుడవుతారు అంటే విశ్వాసపు మాటలు మాట్లాడకుండా, ఒకవేళ విశ్వాసాన్ని కోరుకోవలసిన, విశ్వాసిగా జీవించవలసిన మన నోట అవిశ్వాసపు మాటలో, ఆందోళన చెందే మాటలో, ఎదుటివారు నిరుత్సాహపరిచే మాటలో అలాంటి మాటలుంటే మనలో అవి మన ఆత్మీయ జీవితానికి అంత మేలైనవి కావు అని మీకు తెలియచేస్తాం. యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ మీద తన ప్రేమను వెల్లడి చేశాడు అని అంటే మనం బలహీనులమని ఆయనకు తెలుసు. అందుకనే ఆయన మన కొరకు, అందుకనే బలహీనులమై ఉండగానే ఆయన మన కొరకు ఏం చేశాడంటే చనిపోయాడు. రెండవది చూడండి, 5వ అధ్యాయంలోన, రోమపత్రిక 5వ అధ్యాయంలో 8వ వాక్యాన్ని మనం చదివితే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలండి. మనం ఇంకా పాపులమై ఉండగానే, అక్కడ రాశాడు మనం ఇంకా బలహీనులమని, ఇక్కడ రాస్తున్నాడు మనం ఇంకా పాపులమే అంట. ఇప్పుడు పాపి చిన్న పాపం పెద్ద పాపం ఉండిద్ది అంటారా? పాపాల్లో రకాలు ఉంటాయంటారా? పాపం పాపమే. ఓ భక్తుడు పాపాన్ని దేంతో పోల్చాడంటే పాముతో పోల్చాడు. దేంతో? పాము అంటే తెలుసు కదా, 3 రకాల పాములు ఉన్నాయంట. ఒకటి నాకే పాములు, 2 కరిచి కాటు వేసే పాములు, 3వది మృంగే పాములు. ఇప్పుడు మింగే పాములు అంటే కొండ చిలవలు అమ్మా అనకొండ. ఇప్పుడు నాకే పాములు అంటే అవి ఏం చేస్తాయంటే భూమిని నాకుతూ ఉంటాయేమో. ఇప్పుడు కరిచి కాటు వేసేవి సహజంగా ఎవరన్నా కాటు వేస్తే మనం చూస్తూ ఉంటాం. ఈ మింగటం అంటేనేమో అవి కొండ శిలవలు లాంటివి, అంతే కదా. ఈ 3 పాపాలకు చిన్న చిన్న చెడ్డ అలవాట్లేమో నాకే పాములతో పోల్చారంట. రెండోది, ఈ త్రాగుడు, మద్యం అనేవి కట్లపాముతో, అంటే కట్లపాము వలె అవే ఎలా ఉంటాయంటే, అందుకని అవి ఏం చేస్తాయంటే నేను వాటిని విడిపించాలనుకుంటున్నాను, అవి నన్ను వదులుతలేదు అనే రకం అనమాట అవి. తర్వాత ఈ 3వవి మింగే పాములు ఎలాంటి అంటే అవి దేంతో పోల్చారంటే జార్వత్వం, వ్యభిచారం అనే మనిషిని మింగివేసే పాపం లాంటివి అని అన్నారు. కాబట్టి ప్రతి విషయానికి, అది చిన్నదైనా పెద్దదైనా దూరంగా ఉండటం మంచిది. హల్లెలూయా. బైబిల్ చెప్పే పరిభాషలో, బైబిల్ ప్రకారం అయితే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఒక వ్యక్తులకైనా మనుషులకైనా, ఒకవేళ మనుషుల పట్ల వ్యక్తుల పట్ల క్రూరంగా ప్రవర్తించటమే పాపం బైబిల్ ప్రకారం. ఇంకో మాట చెప్పమంటారా? ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేసినా పాపం బైబిల్ పరిభాషలో. ఒకవేళ ఒక మాట చదువుదాం, సామెతల గ్రంథంలోనికి రండి, 6వ అధ్యాయం 16వ వాక్యం నుంచి 19వ వాక్యం వరకు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టి, కల్లలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు, యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి
పరుగులెత్తు పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములను పుట్టించువాడును అని అంట. చూడండి, ఇక్కడ 7 విషయాలు రాశారు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, అలాగే 7 ఆయనకు హేయములు. ఈ 7 హేయాలే, దేవునికి హేయమైనవి. ఒకవేళ పాపం హేయమైందైతే ఆ పాప ఆలోచన లేఖనానుసారంగా ఇక్కడ చెప్పబడుతున్న ఈ 7 కూడా దేవునికి హేయమైనవి. అందుకనే వీటిని ఏమన్నారంటే అహంకార దృష్టి మొదటిది. రెండవది కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు. నాలుగవది దుర్యోచనలు యోచించు హృదయం. 5వది కీడు చేయుటకు పరిగెత్తు పాదాలు, లేని వాటిని పలికేవి అబద్ధ సాక్షి. 7వది అన్నదమ్ములలో జగములను పుట్టించు. ఇవి ఘోరమైన పాపములుగా పరిగణింపబడ్డాయి. ఈ 7 వీటినే 6వ శతాబ్దంలో పోప్ గ్రెగరీ ది గ్రేట్ ఆయన ఈ విధంగా చెప్పాడు. ఈ పోప్ గ్రెగరీ అనేటువంటి ఆయన 7 ఘోరమైన పాపాలు అని చెప్తూ ఇక్కడున్న వాటిని కొంచెం మార్చి ప్రపంచానికి 7 ఘోరమైన పాపాలు అని చెప్పి 7 డెడ్లీ సిన్స్ అని చెప్పి 7 రాసుకుంటూ వచ్చారు. ఈ 7 ఏంటంటే, 1 అహంకారం, 2వది దురాశ, 3వది కామం, 4వది అసూయ, 5వది తిండుబోతుతనం, 6వది కోపం, 7వది బద్ధకం. ఇవన్నీ కూడా ఘోరమైన పాపాలుగా పరిగణించబడ్డాయి. ఒకవేళ ఇప్పుడు చదువుకున్నవన్నీ ఒకవేళ మన ప్రకారం అనుకుందాం. ఇప్పుడు మను ధర్మశాస్త్రం ప్రకారం లేకపోతే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఒకవేళ ప్రధానంగా వారు చెప్పేవి 3 1 మానసిక పాపాలు, 2 వాచిక పాపాలు, 3 కాయిక పాపాలు. అంటే పదాలు వాళ్ళు వాడేవి. 1 మానసిక, 2 వాచిక, 3 కాయక. కాయ అంటే కాయం అంటే శరీరం, అంటే శరీరంతో చేసే పాపాలు. వాచిక పాపాలు అంటే వాక్కు ద్వారా, మానసిక పాపాలంటే ఇతరులు కీడు చేయటం. ఇవి వారు పరిగణనలో తీసుకుంటారు. సరే, ఎంత ఘోర పాపినైనా సిలువ తన ప్రేమ చేత ఆయన క్షమించి తన బిడ్డగా హక్కుని చేర్చుకోవడానికే ఆయన సిలువలో మన కొరకు చనిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇన్ని ఘోరమైనవే కదా, అసహ్యమైనవే కదా. ధర్మశాస్త్రం అయితే వాడిని శిక్షించాలి అని చెప్తుంది. యేసుక్రీస్తు వారేమో తన ప్రేమను వెల్లడి చేసి ఎంత ఘోర పాపినైనా తన దగ్గరకు తీసుకుని క్షమించి ఆమె. ఇక్కడ ఒక్క మాట మాత్రం నాకు ఎప్పుడు గుర్తించే మాట, అలాగే ఎప్పుడు ఎదుటివాన్ని హెచ్చరించే మాట ఏంటి అంటే, ఒక వ్యక్తి తప్పు చేశాడు, అయితే అనుకోకుండా లేకపోతే తెలియకో లేకపోతే తెలిసి చేసినవి కొన్ని, అయితే తెలియక చేసేవి కొన్ని. తెలిసి చేసే వాటికి ఏం లేదంటారు కొంతమంది, క్షమాపణ లేదు అంటారు. అలాంటి వాటిని కూడా దేవుడు క్షమిస్తాడు. అయితే తెలియక చేసే వాటిని కూడా దేవుడు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. అయితే ఆయన చెప్పే మాట, ఇక వెళ్ళి పాపము చేయవద్దు. హల్లెలూయా. ఇక వెళ్ళి, అక్కడ
ఒక స్త్రీ వ్యభిచారంతోనే పట్టబడింది. స్త్రీ పట్టబడింది, పురుషుడు లేడు. మరి ఆయన్ని ఎందుకు వదిలేశారు నాకు అర్థం కాల. అక్కడ ఏదో రాసుకుంటా కనబడతా అందరూ రాళ్ళు తీసుకొచ్చేసారంట. బోధకుడా ఏం చేయమంటావు? ఇదిగో రాళ్ళు మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే రాయి తీసుకుని కొట్టి చంపమనే కదా, నువ్వేమంటావు? ఇదిగో అక్కడ ఇద్దరుంటే సరిపోయేది, ఇద్దరిని కొట్టేవాళ్ళేమో. కానీ ఒకళ్ళు నిలబెట్టి ఇదిగో ఈ పట్టబడింది, రాయి తీసుకుని కొడదాం, ఏం చేయమంటావు అంటే మీలో పాపము చేయని వాడు మొదటి రాయి వేయండి. అందరూ రాళ్ళు అడవులు పెట్టారు. ఆయన ఏదో రాసుకుంటా ఉన్నాడు. నేను అనుకుంటాను ఆమెతో అమ్మా ఇక వెళ్ళి పాపము చేయవద్దు. చాలామంది జీవితాలు, కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే విడిచిపెట్టు, అది మంచిది కాదు, ఆ పద్ధతి మంచిది కాదు అని అంటే లేదు పంది వల్ల నేను అక్కడే ఉంటాను అన్న పరిస్థితులు నాకు కనబడతా వచ్చినాయి. అంటే ప్రత్యక్షంగా కొన్ని చూస్తా ఉన్నప్పుడు ఇక చేయొద్దు, దానికి దూరంగా ఉండటం మంచిది అని అంటే లేదు మేము అక్కడే ఉంటాం. దేవుడు క్షమించేవాడే కాదంటలేదు. తెలిసి ఒకవేళ నేను అనుకుంటాను, ఏమనుకుంటానంటే దేవుడు రక్షించాడు, దేవుడు కృపచేత బలపరుస్తూ ఉన్నాడు, దేవుడు తన కృపచేతే మనల్ని బలపరుస్తూ. ఒకవేళ రేపు తీర్పు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పరిగణింపబడతాయేమో. ప్రతిదానికి మనం ఏం చెప్పాలి? దేవునికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ఇక్కడ నేను యేసయ్య మన పట్ల చూపిన ప్రేమ వెల్లడి చేయడానికి ఆయన ఏం చేశాడంటే మన కొరకు ఏం చేశాడు అంటే చనిపోయాడు సిలువలో. మనం ఇంకా పాపులం అని తెలుసు. ఆయన ప్రతి దినం మనం ఏం చేయాలంటే సిలువ దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ఒకవేళ మన మాట, మన చూపు, మన ప్రవర్తన ప్రతిదీ మనం ఏం చేయాలంటే కడుక్కుంటూ ఉండాలి. ప్రతి మొదటి ఆదివారం మనం ప్రభు బల్ల చేవేస్తున్నప్పుడు మనం పరీక్షించుకుని ఒకవేళ దేవునికి ఆయాసకరమైన విడిచిపెట్టి మరణం వరకు నమ్మకంగా జీవిస్తాము అని చెప్తూ దేవుని కొరకు మనం ముందుకు సాగుదముగాక. కాబట్టి ఒకవేళ అలా కాకుండా కొన్ని నెలలు ప్రభుబల్లో చేయవేయకుండా ఒకవేళ దూరంగా ఉన్నారు అంటే వారిని ఉద్దేశించి నేనేమనుకుంటానంటే వారు సరి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ అలా సరి చేసుకోకుండా ఒకవేళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఎక్కడుంటాడు అంటే దేవునికి దూరంగానే ఉంటాడు, దేవునికి దగ్గర కాలేడు. కాబట్టి ఈ మాటను బట్టి ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. అయితే క్షమించిన తర్వాత, ఆయన రక్తం చేత కడగబడిన తర్వాత ఆయన నీతిమంతులుగా చేసినప్పుడు ఆ నీతిలో ఆయన బిడ్డలుగా కొనసాగే కృప దేవుడే అనుగ్రహించునుగాక. కాబట్టి మొదటిది, మనం ఇంకా బలహీనులమై ఉన్నాం. రెండవది, మనం ఇంకా పాపులమై ఉన్నాం. మూడవది, ఒకసారి ఈ మూడవది చదివే ముందు ఈ మాట మనం చదివి ముందుకు వెళ్దాం. ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 43వ వాక్యం. 10:43. ఆయన యందు విశ్వసించువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. అంటే ప్రవక్తలు ఏం చెప్తూ వచ్చారంటే ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందుతాడు. పాపాలు క్షమించబడతాయి, వాడు పరిశుద్ధుడిగా మార్చబడతాడు. పరిశుద్ధంగా ఆ జీవితాలు కొనసాగించటానికి దేవుడే సహాయం చేయనుగాక.
మూడవది రోమాపత్రిక 5వ అధ్యాయంలో 10వ వాక్యం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడు వారమై ఆయన జీవించుడు చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. చాలా ఈ మాటలో మనం ఇంకా ఎలా ఉన్నాము అంటాడంటే శత్రువులమై ఉండగా. ఇప్పుడు మనిషికి ఒకవేళ శత్రువులు ఉండొచ్చేమో, అంతేనంటారా? మనిషికి శత్రువులు. ఇప్పుడు మనమే దేవునికి శత్రువులు అయ్యేంటే, ఇప్పుడు దేవుడు మనల్ని శత్రువుగా ఎవరిని ఎంచుతాడు? ఇప్పుడు మనం శత్రువులు అయ్యాము అంటే నేను అనుకుంటాను, ఇప్పుడు దేవునికి శత్రువు ఎవరు? అపవాది. ఇప్పుడు అపవాది పిల్లలు దేవునికి ఏమైపోవాలి? అపవాది పిల్లలు దేవునికి ఏమవ్వాలి? శత్రువులు. ఇప్పుడు అపవాదిని అనుసరిస్తూ అపవాది ఏం చెప్తే అదే చేస్తూ ఉంటే, లోకం ఏం చెప్తే అదే చేస్తూ ఉంటే, ఇప్పుడు లోకం దేవునికి శత్రువు, మనకి లోకం దేవుని, మనకు కూడా శత్రువు ఏంటి? 3 చెప్తాం కదా, 3 శత్రువు. మనకి 3 శత్రువులు. మనకి 3 శత్రువులు ఏంటి? ఒకటి లోకం, 2 అపవాది, 3 మన శరీరం. మన శరీరం మనకి శత్రువు. శరీరం శత్రువుతో ఎందుకు పోల్చాం? ఒక్కోసారి శరీరం మన మాట వినకపోవట్లేదు, వింటలేదు కాబట్టి. ఇప్పుడు మనము దేవునికి శత్రువులు ఎలా అవుతాము అంటే, ఇప్పుడు లోకాధికారి ఎవరు? అపవాది. ఇప్పుడు అపవాది చెప్పిన మాటలు పాటిస్తా, అపవాది చెప్పిన కుయుక్తిని అనుసరించి ఒకవేళ మనము కూడా నడుస్తూ ఉంటే మనమేమో అపవాది పిల్లలం అవుతాము. అందుకనే అపవాది నుంచి దేవుడు విడిపించటానికే ఆయన మన కొరకు ఏం చేశాడు? సిలువలో తన ప్రేమను వెల్లడి చేస్తూ మనం శత్రువులు అయి ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. ఇప్పుడు శత్రువులు అంటే ఇక్కడ శత్రువులకి ఆపోజిట్ చెప్పండి, మిత్రులు. శత్రువులుగా ఉన్న వారిని ఆయన చనిపోవటం ద్వారా, సిలువలో తన ప్రేమను వెల్లడి చేయటం ద్వారా మనం దేవునికి ఏమయ్యామంటే స్నేహితులుగా దేవుడు మార్చాడు. దేవుడు మనల్ని స్నేహితులుగా చేయాలి అనంటే మనలో ఏం కనపడాలంటే పరివర్తన కనపడాలి. మనలో ఏం కనపడాలంటే నిజమే, వీరు సాతాను పిల్లలు కాదు, వీరు దేవుని పిల్లలు. వీరు సాతాను మాట వినరు, వీరు దేవుని మాట వింటారు. దేవుని మాట విని దేవుని చిత్తంలో నడుస్తారు. అందుకనే మనం యోహాను రాసిన ఇందాక చదివిన పత్రికలో 4:4 మీరు దేవుని సంబంధులు, మీరు లోక సంబంధులు కాదు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని అంట. ఇప్పుడు ఆ గొప్పవాడుగా మనం కనబడాలంటే ఒకప్పుడు మనం ఎలాంటి వారం? చీకట్లో ఉన్నా, ఇప్పుడు ఎక్కడ నడవాలంటే వెలుగులో నడవాలి. ఒకప్పుడు పాపులుగా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఒకప్పుడు అనీతి మనలో ఉంది, ఇప్పుడు నీతి పని చేయాలి. ఒకప్పుడు మన జీవితంలో మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాం, ఇప్పుడు దేవునికి ఎలా ఉండాలంటే సమీపస్తులుగా ఉండాలి. ఇప్పుడు శత్రువులు మిత్రులు అవ్వాలి అని అంటే ఏం చేయాలి? దేవునికి దగ్గర. సిలువ మరణం తర్వాత సిలువకు అప్పగించే సమయానికి బద్ధ శత్రువులుగా ఉన్నారంట, వారు మిత్రులు అయిపోయారు. ఎవరు చెప్పండి? హేరోదు, పిలాతు. ఈ హేరోదు పిలాతు హేరోదు పడ్లు, హేరోదు పిలాతు. కానీ సిలువ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళిద్దరు శత్రువులు కాస్త మిత్రులు అయిపోయారు. ఈయన మీద మాత్రం సిలువ ఆరోపణ చేస్తారు. అయినా
నేను అనుకున్నాను, వారి శత్రువులను దేవుడు వారిని మిత్రులుగా చేస్తే, ఇప్పుడు అపవాది పిల్లలుగా, లేకపోతే లోకానుసారంగా, లేకపోతే చీకటిలో పాపములో ఉన్న ఈ వ్యక్తులను దేవుడు తన రక్తమిచ్చి, తన స్వరక్తమిచ్చి, చివరి రక్తపు బిందు వరకు ఆయన మన కొరకు కార్చి మనల్ని దేవునికి ఎలా చేస్తున్నాడంటే సమీపస్తులుగా చేస్తున్నాడు. అంటే శత్రువులు కాస్త ఏమవుతున్నారంటే మిత్రులుగా మార్చబడుతున్నారు. ఒకవేళ ఉగ్రతే రావాలి, అందుకని ఆ మాటలో ఏమంటాడంటే మనం 9వ వాక్యంలో అంటాడు, కాబట్టి ఆయన రక్తం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి ఏం చేయబోతున్నామంట, రక్షింపబడుతున్నాము. ఉగ్రత నుంచి, ఒకవేళ సాతాను పిల్లల మీద ఒకరోజు ఉగ్రత ఉంది, అగ్ని ఆరదు. ఇప్పుడు అసలు ఓ మాట చెప్పాలంటే, నివసించదగిన ఈ ప్రదేశం, భూమి అనేది మనుషుల కోసమే దేవుడు సిద్ధపరిచి, సాతాను కోసం సాతాను కోసం సిద్ధపరిచింది వేరే ఉంది అమ్మా, అది నరకం. ఇప్పుడు నరకములో వాడొక్కడే ఉండకూడదు, వాడి సమూహంతో పాటు ఈ లోకంలో ఉన్న వాడిని కూడా తీసుకెళ్లాలని వాడి యొక్క ప్రయత్నం. ఇప్పుడు ఈ లోకమంతా వాడి చేతిలోనే ఉన్నట్లుగా, అందరూ నా పిల్లలే అన్నట్లుగా, నేను ఏ చెప్తే అదే చేస్తున్నారు అన్నట్లుగా, ఇప్పుడు ఆ కుయుక్తితో మొట్టమొదటి అవ్వాదాములే పడగొట్టిన వాడు ప్రపంచాన్నే అందుకనే ప్రపంచం ఏమైపోయిందంటే దేవునికి శత్రువులు అయిపోయారు, వాడికి మాత్రం మిత్రులు అయిపోయారు. ఇప్పుడు కూడా దేవుని నమ్మినటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు లోకానికి ఏమైపోతున్నారు, శత్రువులు అయిపోతున్నారు. ఈరోజు మీ కీర్తనలో 53వ కీర్తన ధ్యానం చేసినట్టున్నారు. ఆ 53వ కీర్తనలో భక్తిహీనులు తమ హృదయములో దేవుడు లేడని అనుకుంటారు. ఈ భూమి మీద భక్తిహీనుడు అంటే అసలు దేవుడు లేడు అని అన్నవాడితో ఇబ్బంది ఏం లేదు. నిజమైన దేవుణ్ణి కలిగి ఉండండి అని అంటేనే ఇబ్బంది. ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని ముద్రించాడంట. ఏం పుస్తకం అంటే దేవుడు లేడు అని ముద్రించి ఒక 10,000 కాపీలు అమ్మేశాడంట. ఆయనకి సన్మానం జరుగుతూ ఉంది, సెలవు వేశారు అని అన్నాడంట. దేవుని దయ వల్ల 10,000 కాపీలు అయిపోయినాయి అన్నాడంట. దేవుడు లేడు అన్నాడు, కానీ దేవుని ఆయనకి ఏమొచ్చింది, ఇన్కమ్ వచ్చింది. వాడితో ఇబ్బంది ఏం లేదు లోకానికి. నిజమైన దేవుణ్ణి ఆశ్రయించండి, నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారు అని చెప్తేనే ఇబ్బంది. ఈరోజు వ్యతిరేకత ఎక్కువైపోతా ఉంది. అయినా ఆ వ్యతిరేకతలో లోకానుసారంగా కాక దేవుని బిడలుగా క్రీస్తు కొరకు ముందుకు సాగుతూ, క్రీస్తు కొరకు నిలబడి ముందుకు సాగే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. కాబట్టి యేసయ్య ఎందుకు చనిపోయాడు అని అంటే, బలహీనులమై ఉండగానే, రెండోది పాపులమై ఉండగానే, మూడవది శత్రువులమై ఉండగా. కాబట్టి మిత్రులుగా చేయడానికి ఇప్పుడు శత్రువుల కొరకు అగ్ని సిద్ధపరచబడింది. అయితే ఆ శత్రువులు, ఒకవేళ శత్రువులు మిత్రులు అయిపోయారు. ఇక్కడ మిత్రులు అయ్యారు, కానీ అక్కడికి వెళ్ళేదానికి మరలా అగ్నిలోనికి వెళ్ళాల్సిందే. ఈ అగ్నిలో నుండి, ఆ ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే సిలువ ప్రేమను చూస్తూ, సిలువ వైపు చూస్తూ, మనం దూరస్తులమే ఒకప్పుడు, కానీ క్రీస్తు దగ్గరికి వస్తే, క్రీస్తు ప్రేమ దగ్గరికి వస్తే దేవుడు మనలను సమీపస్తులుగా చేసి ఆయనతో ఉండే ఆ గొప్ప భాగ్యం ఎవరిస్తారండి? ఆయన
పిల్లలుగా, లేకపోతే ఆయన రాజ్యములో పరలోక పట్టణములో ఉండడానికి ఆ యోగ్యత దేవుడు మనకివ్వాలి అంటే సిలువ ప్రేమ దగ్గరికి వద్దాం. ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించబడినప్పుడు దేవుడే మనల్ని బలపరిచి నిశ్చయముగా ఆయన రాజ్యం కొరకై మనల్ని సిద్ధపరచునుగాక. అందుకనే బలహీనలయ్యాం, పాపులమయ్యాం, శత్రుమయ్యాం. అందుకని ఎంత ఘోర పాపినైనా క్షమించి, అందుకని ధర్మశాస్త్రం ఏమో శిక్షిస్తుంది, ఆయన కృపేమో రక్షిస్తుంది. ఆ కృప ద్వారా బలవంతులుగా మార్చబడి, పరిశుద్ధులుగా మార్చబడి, మిత్రులుగా మార్చబడి. అందుకనే బలహీనులు బలవంతులు అవ్వాలి, రెండవది పాపులు పరిశుద్ధులు అవ్వాలి, మూడవది శత్రువులు మిత్రులు అవ్వాలి. అందుకోసమే ఆయన మన కొరకు తన ప్రేమను వెల్లడి చేసి, ఎంతమంది బలహీనులు బలవంతులుగా మార్చబడలేదు? ఆమె మార్చబడ్డారా? బలహీనులుగా వచ్చిన వారు బలవంతులుగా మార్చబడ్డారా? విశ్వాస మాటల ద్వారా దేవుడే బలవంతులుగా చేయనుగాక. అలాగే పాపులుగా ఉన్నవారు పరిశుద్ధులుగా మార్చబడలేదా? పాపి పరిశుద్ధుడయ్యాడు, నీతిమంతుడుగా మార్చాడు. మూడవది శత్రువులు ఏమవుతున్నారంటే దేవుని స్నేహితులుగా దేవునితో ఉండే ఆ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు చెప్పబడిన మాటలు నెమరు వేసుకుంటూ, ప్రభువా నిజమే, ఒకప్పుడు బలహీనమే, మీరు మమ్మల్ని బలపరిచినందుకే స్తోత్రం. అలాగే ఒకప్పుడు పాపులమే పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసినందుకై స్తోత్రం. ఒకప్పుడు దూరస్తులమే, శత్రువులమే, దూరస్తులమే, చీకటిలో ఉన్నవారమే అయినా సమీపస్తులుగా చేస్తున్నందుకై స్తోత్రం. సిలువ ప్రేమ చేత మనల్ని దగ్గర చేయటమే కాదు, ఆయన ఉండే స్థలంలో మనముండులాగున ఆయన సిద్ధపరుస్తున్నారు. వాస్తవం, ఆయన మరణానికి కారణం మనమే. ఒకవేళ అంగీకరించినా అంగీకరించకపోయినా మన దోషాన్ని బట్టి, మన బలహీనతను బట్టే, మనం చేసే అతిక్రమములను బట్టే, మనం చీకటిలో ఉన్నామనే, నశించిపోతున్నామనే వెతికి రక్షించటానికి ఆయన మనుష్య కుమారుడుగా జన్మించి జీవించి సిలువ ప్రేమ చేత తన ప్రేమను వెల్లడి చేశాడు. నిజమే, మనం బలవంతులుగా ఉండాలని, మనం పరిశుద్ధులుగా ఉండాలని, మనం దేవునికి స్నేహితులుగా ఉండాలని ఆయన మన కొరకు చనిపోయాడు. ప్రభువా నిజమే, నన్ను బలపరచండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను దేవా మీకు స్నేహితులుగా, సమీపస్తులుగా, వెలుగు సంబంధుల వలె నీతో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని ఇవ్వండి ప్రభు అని ప్రార్థించారు. కృపగల తండ్రి, దయగల దేవానికి వందనాలు. వాక్యం మీది మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్ర. ఈ మాటలు ఒక్కొక్కరి జీవితానికి మేలుకరంగా మార్చమని, సిలువ ప్రేమ చేత మమ్ములను బలపరచాలని, పరిశుద్ధులుగా చేయాలని, సమీపస్తులుగా నీతో ఉండే ఆ గొప్ప భాగ్యం ఇవ్వాలని మీరు ప్రేమను వెల్లడి చేస్తున్నందుకే స్తుతిస్తూ కృపచేత బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.